హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి ప్రీవియస్ వీడియోలో మనము న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. అలాగే వాట్ ఈజ్ ఇనర్షియా అనేటటువంటి విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఈ పర్టికులర్ వీడియోలో మనము మొమెంటమ్ అండ్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లెట్స్ బిగిన్ ద వీడియో హియర్. In previous video we learnt about Newton's first law. What Newton's first law states. From Newton's first law we know that to change the velocity, to change the state of an object, whether it is at rest position or in uniform motion, we need an unbalanced force. Whenever we are applying an unbalanced force on an object, then only it changes its state. Unbalanced force ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్లో వెలాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. డ్యూ టు చేంజ్ ఇన్ వెలాసిటీ ఇట్ గెట్స్ యాక్సలరేషన్ ఆల్సో. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఇస్ ఆల్సో కాజెస్ ది యాక్సలరేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. మరి దిస్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్లో మనం ఏం చెప్తాము అంటే, ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ ఫోర్స్కు తర్వాత ఈ యాక్సలరేషన్కు మధ్య ఉన్నటువంటి ఒక రిలేషన్ని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము ఇన్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సో టు లెర్న్ అబౌట్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్, ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏ physical quantity which was introduced by Sir Isaac Newton, that is momentum. ఫస్ట్ దీన్ని మనము మొమెంటం అంటే ఏమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం with some examples. Let us consider here, I am taking one example here. A spin bowling and fast bowling. Here this ball is spinning. Of course same ball is used by a fast bowler. Obviously spin bowler around ఒక 90 km/h స్పీడ్తో మాత్రమే దాన్ని త్రో చేస్తాం. మ్యాక్సిమం 90 or 95 km. Whereas a fast bowler bowls the ball at a rate of around 130 to 140 km/h. The spin is of about 90 km/h and fast bowling is about 140 km/h. Here is a question. When do a batsman get hurt on hitting spin bowling or fast bowling? For example, తను మిస్ అయిపోయి స్పిన్ బాల్ వచ్చేసి మనకు ఇక్కడెక్కడ టచ్ అయిందనుకోండి, బాడీకి కాంటాక్ట్ అయిందనుకోండి, అప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా, అంటే హర్ట్ ఎక్కువ అవుతాడా? లేదంటే ఫాస్ట్ బౌలర్ అట్ ఏ రేట్ ఆఫ్ 140 km/h స్పీడ్తో బౌల్ చేసినటువంటి బాల్ మిస్ అయ్యి తగిలినప్పుడు ఎక్కువ హర్ట్ అవుతాడా అంటే, ఆబ్వియస్లీ విచ్ ఈజ్ ఫస్ట్ వన్. సేమ్ సైజ్ ఉన్నాయి, అంటే రెండింటి యొక్క మాసెస్ అనేది సేమ్ మాస్ ఉన్నాయి. అరౌండ్ ద మాస్ ఆఫ్ ఈచ్ బాల్ ఈజ్ 200 grams అనుకుందాం. బోత్ ఆర్ ఆఫ్ సేమ్ మాస్ బట్ the speed of these two balls is differ. అవి మాత్రం వేరున్నాయి. సో ఇక్కడ ఇంపాక్ట్ అనేది ఫాస్ట్ బాల్కు ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏమి అంటే, దట్ ఇంపాక్ట్స్ కమ్స్ ఫ్రమ్ ది స్పీడ్ ఆఫ్ ది బాల్, దట్ మీన్స్ వెలోసిటీ ఆఫ్ ది బాల్. మరి ఒక స్ట్రైట్ లైన్లో ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అనుకుంటే అప్పుడు మనము ట్రీట్ యాజ్ ఎ వెలోసిటీ. సో in this case the mass is same but velocity is different. That's why the fast ball getting more force. ఆ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైమ్ let us consider one more example here. Here is a boy is moving with a velocity of 30 meters per second hitting a wall.
ఆఫ్ కోర్స్ ఇతని ఈ కంప్లీట్ ఈ సిస్టమ్ యొక్క మాస్ అనేది అలాగే ఈ సిస్టమ్ మాస్ మరి డిస్కస్ చేద్దాం. జస్ట్ వెలాసిటీస్ మాత్రం చూడండి. అండ్ ద సేమ్ వాల్ ఈజ్ హీటెడ్ బై ఏ కార్ విచ్ ఈజ్ మూవింగ్ అట్ జస్ట్ 10 మీటర్ పర్ సెకండ్. అట్ 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో మాత్రమే ట్రావెల్ అవుతుంది. సి వెన్ డు ద వాల్ గెట్స్ డ్యామేజ్డ్. డ్యామేజ్ అనేది ఎక్కువగా ఎప్పుడు జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ కార్. సి ఇక్కడ మరి వెలాసిటీ ఆఫ్ ద కార్ ఈజ్ వెరీ లో అయినప్పటికీ కూడా ఇట్ గెట్స్ ద వాల్ డ్యామేజ్డ్ మోర్ దాన్ ద బైసికల్ బికాస్ ఆఫ్ ఇట్స్ హయ్యర్ మాస్. సి ఇక్కడ వెలాసిటీ ఎక్కువ అయినప్పటికీ కూడా ఈ సిస్టమ్ అంతా కూడా చూడండి, ఈ ఇంక్లూడింగ్ ఏ బై ద వెయిట్ దట్ మీన్స్ ద మాస్ విల్ బి అరౌండ్ ఒక 60 kgs అనుకుందాం. 60 kgs. అండ్ వెరాజ్ ఏ కార్, సి కార్ మాస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 800 kgs అనుకుందాం. 800 kgs. This heavier mass gives the car more force, more impact on the wall. That's why the wall was damaged when a car is hitting the wall at a velocity of 10 meter per second. But whereas a boy with a 60 kg of mass, including its bicycle, he is moving with 30 meter per second, but he doesn't damage more than the car. See, ఈ రకమైనటువంటి ఇక్కడ ఒక we need a physical quantity to explain this. See, this physical quantity depends on what? In this case, it depends on velocity. In this case, it depends on mass. So, overally, this physical quantity depends on mass and as well as velocity. This physical quantity was momentum. See, how do we define momentum? Momentum is nothing but the product of a mass and velocity of any object is called its momentum. See, what is momentum? Momentum is the product of mass and velocity. Mass and velocity of an object. Is called what? Is called momentum, and it is denoted by the letter P. It is denoted by the letter P. See, దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ చూసినట్టయితే then therefore see what momentum P is equals to, see what product of mass is denoted by m into, of course product కాబట్టి into అని రాస్తాము, and its velocity. See, P is equals to m into v. See, this is the equation for momentum. And see the units of momentum. See, SI unit of momentum. See, here it depends on mass and velocity. That's why the SI unit of mass is what? It is kg. And velocity is what? It is meter per second. This is the SI unit of momentum, that is kg meter per second. See, ఈ విధంగా మరి ఇక్కడ కూడా మరి వాటి యొక్క మొమెంటమ్స్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి. ఇన్ దిస్ కేస్ సెకండ్ ఇన్స్టెంట్ సి బైసికల్ యొక్క మొమెంటం చూద్దాం. మొమెంటమ్ ఆఫ్ bicycle in this case is what? 60 into 30. Of course, these are in kgs and these are in meter per second. No need to convert them into another units. So, 60 into 30. See, 60 into 30 is what? It is about 1800 kg meter per second. And whereas momentum of a car is what? It is 800 into 10. 800 into 10, that is 8,000 kgs
మీటర్ పర్ సెకండ్. సో ఈ విధంగా చూస్తే సి మొమెంటమ్ ఆఫ్ ది కార్ ఈజ్ వెరీ మచ్ హై. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 4 times more than the momentum of the bicycle. సో ఈ విధంగా మొమెంటమ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఈ ఫాస్ట్ బాల్ అండ్ స్పిన్ బాల్ యొక్క మొమెంటం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి ఈ గ్రామ్స్ మనం కేజెస్లోకి కన్వర్ట్ చేయాలి. అలాగే ఈ స్పీడ్ని మనము మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేసి వాటి యొక్క ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క మొమెంటమ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి వాటి యొక్క మొమెంటమ్స్ని క్యాలిక్యులేట్ చేసి కామెంట్ సెక్షన్లో వాటి యొక్క మొమెంటమ్స్ని పోస్ట్ చేయండి. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ న్యూటన్స్ second law of motion. Now let's see Newton's second law of motion. See what it states. See the rate of change of momentum. అందుకనేసే మనం ముందుగా మొమెంటం గురించి ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. See the rate of change of, ఎప్పుడు కూడా మనము ఫిజిక్స్లో మనము రేట్ అన్నప్పటికీ మనము దాన్ని టైమ్గా ట్రీట్ చేయాలన్నమాట. అంటే పర్ 1 సెకండ్కు ఎంత చేంజ్ ఆఫ్ మొమెంటము. సి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ ప్రపోర్షనల్ టు, విచ్ మీన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. సి వాట్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది మనము ఈ వీడియో నెంబర్ 1లో డీటెయిల్డ్గా తెలుసుకోవడం జరిగింది. ఒకవేళ అది చూడకపోతే ముందుగా అది చూడండి. See, applied unbalanced force in the direction of force. See, మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లెట్స్ సీ, మనం అందరము కూడా చిన్నప్పుడు గోనాట్ ఆడింటాం. గోనాట్ అంటే టైరు, మనం సైకిల్ టైర్ను కానీ లేదంటే 2-wheeler టైర్ను కానీ మనము ఈ విధంగా ఏదైనా ఒక స్టిక్ తీసుకొని దానిపైన కొద్దిగా ఫోర్స్ అప్లై చేస్తూ దాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ఒక ఆట ఆడి ఉంటాం. సి ఇనీషియల్గా ద టైర్ హ్యాస్ 0 వెలాసిటీ, దానికి ఎటువంటి వెలాసిటీ ఉండదు. సి వెనెవర్ యూ కీప్ హిట్టింగ్ ద టైర్ ఇట్ గెట్స్ యాక్సలరేటెడ్, విచ్ మీన్స్ ద సేమ్ టైర్ మరి దాని యొక్క మాస్ చేంజ్ కాదు, బట్ ఇట్స్ వెలాసిటీ చేంజ్. వెనెవర్ ఇట్స్ వెలాసిటీ చేంజెస్, సి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ 0 to ఒక 5 meter per second అనుకోండి, వెలాసిటీ చేంజ్ అయింది. వెలాసిటీ చేంజ్ ఏంటంటే ఇట్స్ మొమెంటమ్ ఇస్ ఆల్సో చేంజెస్. నెక్స్ట్ మరి 5 to 10 meters per second స్పీడ్ అయింది అనుకోండి, అగైన్ ఇట్స్ మొమెంటమ్ ఈజ్ ఇంక్రీజెస్. సి దిస్ ఇంక్రీజ్ ఈజ్ పర్ 1 second. 1 secondకు ఎంత ఉంటుంది అనే దాన్ని మనము రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాము. This depends on the applied force on the tire. That is what unbalanced force. In which direction? In the direction of the force. ఏ డైరెక్షన్లో మనం ఫోర్స్ అప్లై చేస్తామో ఆ డైరెక్షన్లో ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుందన్నమాట. ఇఫ్ వి ఇంక్రీజ్ ది ఫోర్స్, the rate of change of momentum is also increases. If you decreases the unbalanced force, the rate of change of momentum is also decreases. That's what Newton's second law states. See, for example, let initial ga dini yokka momentum manamu P1 anukundam. P1, see here P1 is m. Of course ikkada tire yokka velocity mass change kaadu kabatti m into u anukundam. M into u. Here u is what? Initial velocity. See, after some time, for example, a time of t seconds, its velocity, its momentum becomes p2, and let its velocity is here v, and its velocity here is u. Initial velocity of course 0 అనుకోండి, లేదంటే ఏదైనా 1 meter per second or 2 meter per second అనుకుందాం. See, final velocity of the tire v అనుకుందాం. of course ఇది ఒక 10 or 12 అనుకుందాం. See, it would be mv. See here P1 and P2 comparatively, here P1 is less than P2. P1 is less than P2. See, if P1 is less than P2 or P2 is greater than P1, both are same. See, ఇప్పుడు rate of change of momentum. Rate of change of momentum అన్నప్పుడు see
ఫస్ట్ చేంజ్ ఆఫ్ momentum. Change of momentum is what? It is P2 minus P1. P2 minus P1. Obviously, మనము bigger value నుంచి smaller value ని subtraction చేస్తాం. Now what? Rate of change of momentum. అన్నప్పుడు రేట్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము P2 మైనస్ P1 బై టైం తీసుకోవాలి అపాన్ టీ అంటే ఎన్ని సెకండ్లకు అనేది మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ unbalanced force. So therefore, see, if the unbalanced force is F is directly proportional to P2 minus P1 by T. P2 minus P1 by T. ఈ విధంగా ఈ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో ఈ ఎఫ్కు తర్వాత ఏకు మధ్య ఒక మ్యాథమెటికల్ రిలేషన్ అంటే సెకండ్ లా ఆఫ్ మోషన్ని మనము మ్యాథమెటికల్ వేలో ఒక ఈక్వేషన్ని డెరైవ్ చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.